బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ తన తండ్రి మరణంతో విషాదంలో మునిగిపోయాడు. ఇప్పుడిప్పుడే అందులోనుంచి కోలుకుంటున్న డీమాన్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగటివ్ పోస్టులు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తండ్రి మరణించిన వెంటనే డీమాన్ మళ్లీ హాయిగా షోలు చేసుకుంటున్నాడు, హ్యాపీ పోస్టులు పెడుతున్నాడంటూ ఇష్టమొచ్చినట్లుగా ట్రోల్ చేశారు. వీటిపై డీమాన్ తాజాగా రియాక్ట్ అయ్యాడు. నన్ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నేను తప్పు చేయకపోయినా కూడా కొంత నెగటివిటీ, ద్వేషాన్ని భరించగలను. కానీ నా వాళ్లను ఎక్కువగా బాధపెడితే మాత్రం మీతో నాలో ఉన్న డీమాన్ మాట్లాడాల్సి వస్తుంది. అది మీరు తట్టుకోలేరు. చాలా మంది తెలియకుండానే తప్పులు చేస్తారని నేను ఎప్పుడూ అనుకుంటాను. తర్వాత వారది గుర్తించి మారతారని నమ్ముతాను. అందుకే నేను క్షమిస్తాను, ప్రశాంతంగా ఉంటాను. నేను మంచివారికి మంచి చేసే మనిషిని. మీరివన్నీ ఆపేస్తారని ఆశిస్తున్నాను అంటూ డీమాన్ పవన్ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు స్ట్రాంగ్ గా ఉండు పవన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం అసలు ఏమైంది, పవన్ ఎందుకు ఈ పోస్ట్ పెట్టాడని అడుగుతున్నారు. అగ్నిపరీక్ష షో ద్వారా ఆడియన్స్ కి పరిచయమై బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టాడు డీమాన్ పవన్. కామనర్ల నుంచి షోలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో డీమాన్ పవన్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. కానీ తర్వాత రీతూ చౌదరితో లవ్ ట్రాక్ పడటంతో డీమాన్ గేమ్ స్లో అయిపోయింది. కానీ రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం డీమాన్ ఆడిన తీరు, మాట్లాడిన విధానం అన్ని ఆడియన్స్ కి తెగ నచ్చాయి. నిజానికి సీజన్ మొత్తం డీమాన్ అలానే ఉండుంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యేవాడు. అయినా కానీ డీమాన్ 3వ స్థానం దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా క్యాష్ సూట్ కేస్ కూడా డీమాన్ కే దక్కింది. మరోవైపు బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బీబీ జోడీ సీజన్ 2 లో డీమాన్ పార్టిసిపేట్ చేశాడు. పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చినప్పటికీ చాలా త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం స్టార్ మాలో పలు టీవీ షోలు, అలానే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ డీమాన్ బిజీగా ఉన్నాడు. తన తండ్రి మరణంతో కాస్త బాధలో ఉన్నాడు.